కనుచూపు మేరలో కిక్కిరిసిన జనాన్ని చూస్తుంటే రేపు ఎన్నికల్లో తమ్మినేనికి చూపించబోయే సినిమా ఇక్కడ కనిపిస్తోంది. ప్రజాగలానికి ఆమ్తల వలస కదిలొచ్చింది. యుద్ధానికి సిద్ధమని అడుగుతున్నా ఇక్కడి డమ్మా బుష్ నేత పని అయిపోయింది. ఈ తమ్మినేని ఎన్ని డ్రామాలాడుతాడో ఆడని. ఇంకా 19 రోజులే మనం కొట్టే దెబ్బకు ప్రజా తీర్పుకు ఒడిశాకు పారిపోవడం తథ్యమన్నారు. ఎక్కడికి పోయినా పట్టుకొస్తా చేసిన పాపాలు తప్పులకు ప్రజా కోర్టులో శిక్షించడం తథ్యమన్నారు. ఇలాంటి వ్యక్తి స్పీకర్గా ఉండే అర్హత ఉందా? ముఖ్యమంత్రి చెప్పే పనులకు గంగిరెద్దులా తలూపడం తప్ప చేసేదేమైనా ఉందా? సైకో మాటలకు తలూపి స్పీకర్ స్థానాన్ని అప్రతిష్ట పాలు చేశాడన్నారు. తమ్మినేని నియోజకవర్గం మొత్తాన్ని ఊడ్చేశాడు. ఏ పని చేయాలన్నా వారి ఇంట్లో వారికి బంగారు కానుకలు సమర్పించాల్సిందే. నాగవల్లి వంశధార నదుల్లోని ఇసుక మొత్తం ఊడ్చేస్తున్నాడు. ఇక్కడి వారికి ఇసుక దొరకదు, కానీ కావాల్సినంత విశాఖకు తరలిస్తున్నాడు. ఉద్యోగుల బదిలీలకు రేట్ ఫిక్స్ చేసేశారు. చెప్పేవని నీతులు, చేసేవని బూతులు. ఇలాంటి దుర్మార్గ నీచ నాయకుడిని ఎప్పుడు చూడలేదని చంద్రబాబు విరుచుకుపడ్డారు. అందుకే నేను కట్టిన టిట్కో ఇండ్లు చూస్తే బ్రహ్మాండమైన ఇండ్లు కట్టా. ఇప్పుడు ఆమె ఇస్తున్న ప్రతి ఒక్కరి పేదవాళ్ళకి 2 గాని 3 సెంట్లు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది. ఇండ్లు కట్టిస్తాం. టిట్కో ఇళ్ళు పూర్తిగా ఉచితంగా మీకే ఇస్తాం. ఇవి చేస్తూనే మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్న ఇక్కడికి వచ్చినప్పుడు 2 అభ్యర్థుల్ని, జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒక ఉత్సాహవంతుడు, సమర్థుడు, ఇప్పటికీ ఒక పారిశ్రామికవేత్తగా తన సత్తా నిరూపించుకున్న వ్యక్తి. రేపు మీరందరూ ఓటేసి ఆయన కూడా ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి మీకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాడని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క అనుభవం ఉన్న వ్యక్తి నెహ్రూ, పోరాట యోధుడు నెహ్రూ, అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి నెహ్రూ. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక్కొక్కసారి మంచి వ్యక్తిని కూడా మీరు ఆదరించకపోతే మనకు ఉపయోగం లేదు. చాగల్నాడు వచ్చిందంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో నా వెనకాన పడి తీసుకొచ్చాడు. పుష్కర వచ్చిందంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది, కానీ అయ్యే వరకు కూడా వెయిట్ చేయకుండా ఆ రోజుట్లోనే పుష్కర వచ్చింది. తర్వాత ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా తీసుకొచ్చి ఆధునీకరణ కోసం ముందుకు పోయిన వ్యక్తి మన నెహ్రూ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీకు. 4 విషయాలు చెప్పాడు. 1, రిపేర్లో పడిపోయిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మళ్ళీ ప్రారంభించే బాధ్యత మాది.